అంటే ఇందాక సెన్సార్ గురించే టాపిక్. మీరు బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో వచ్చారు, ఒక హాఫ్ డజన్ ఫిలిమ్స్లో వచ్చారు. డేరింగ్ డెసిషన్ తీసుకున్న 23rd ఏడు అనేది చాలా డేరింగ్ డెసిషన్. అది దట్ ఈజ్ ఆల్సో యువర్ ఓన్లీ వే. ఈ క్రౌడ్లో మీరు అహెడ్ ఉండాలంటే దట్స్ ద ఓన్లీ వే. బట్ ఇప్పుడు చూస్తే టోటల్గా మెస్అప్ చేసేసారు అది. బట్ అంత జరిగినా మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకంటే సెన్సార్ ఇవన్నీ ప్రాసెస్లో ఒక సినిమాని అసిస్ట్ చేయడానికి, లేకపోతే ఒక సినిమాని చేయాలి, కానీ అది కంట్రోల్ చేసి లేకపోతే ఒక సినిమా ఫేట్ని డిసైడ్ చేసే ఇదికి ప్రాబ్లం అయితే దీని గురించి మాట్లాడాలి కదా మరి. అంటే నేను ఇందాక చెప్పినట్టు వచ్చిన రిలీజ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ 2-2:30కి రావడం వరకు అంటే మనకి కొన్ని సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అడ్రస్ చేసేది ఆ మూమెంట్లో చాలా హై ప్రయారిటీ అనిపించింది. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత మంచి సినిమా ప్రైమ్ టైంలో షోస్ లేవు ఏంటి, షోస్ ఎందుకు పెంచట్లేదు అని. అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మల్టిపుల్ రిలీజెస్ ఉన్నప్పుడు టైంకి మన సెన్సార్ సర్టిఫికేట్ వస్తే మల్టీప్లెక్స్ బుక్ మై షో మల్టీప్లెక్స్లలో ప్రయారిటీ ఇస్తారు. సో ఆ డిలే అవ్వడం వల్ల అదర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ షోస్ ఉన్నాయి. సో ఆ లూప్ కంటిన్యూ అవుతూ ఉండింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మీరందరూ ఇచ్చిన రివ్యూస్ కానీ, చూసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా అంటే జనాలు చూస్తే ఇంకా డ్రైవ్ అవుతుందిగా సినిమా అన్నది ఇంటెన్షన్. సో అంటే ఇది మోర్ ప్రయారిటీ ఆస్పెక్ట్ లాగా ఉంది. ఈ టైంలో మనం అడ్రస్ చేయడం కంటే జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగింది, కాకపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నది ఇప్పుడు ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. సార్ శివాజీ గారి క్యారెక్టర్లో ఆబ్వియస్లీ హార్ట్, సినిమాకి శివాజీ గారి క్యారెక్టర్ అనేది హార్ట్. అంటే ఎక్కువ సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీన్ ఒకటి క్రూషియల్ కదా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, కోర్ట్ సీన్ తర్వాత జైల్ సీన్ ఉంటుంది కదా, జైల్ సీన్లో కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. సారీ, ఒక స్పాయిలర్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. అదే నీకు ఒక కూతురు ఉంటే నీకు తెలుస్తుంది ఇది అని చెప్పి. బట్ అప్పటికే ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన మనిషి. ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్ లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీ లేదండి. అది ఏంటంటే ఒక బేసిక్ గా కొడుకు ఏం చెప్పినా వినే పొజిషన్ లో లేడు అక్కడ. బేసిక్ కొడుకు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న వల్ల నేను మొత్తం లూజ్ అయిపోయానని. వాడు మా కొడుకు నేను నా ప్రేమ అనుకున్నా, వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, మా నాన్న చూపించిన భయానికి అది పోయింది, ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది అన్న దాంట్లో చాలా దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కన్విన్స్ చేయడం కాదండి అని ఉద్దేశం. ఒకటేంటంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పడ్డాడు, తను పడింది, నువ్వు కూడా పడతావేమో చూసుకోను. అక్కడ కొడుకు వినడం తెలిసినప్పుడు వార్నింగ్ చేస్తున్నాడు, నీకు బిడ్డ ఉంది కదరా, నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది. సో అది వార్నింగ్ అది కొడుకుకి. అంటే అక్కడ కొంచెం ఇంకా ఏదో జస్టిఫై చేస్తున్నాడేమో అంటే అక్కడ జస్టిఫై అంటే నాకు ఆ క్యారెక్టర్ మారాడు అనేది అందరికీ చెప్పాల్సి. బేసిక్గా తను మారాడండి. తను ఈ డజన్ నీడ్ రికగ్నిషన్ ఆ క్యారెక్టర్. అందుకనే కోర్టు నుంచి బయటకు వచ్చాక నవ్వుతూ శ్రీలత అని కామెడీ చేస్తాడు. అంటే తనకి ఇంకెవరి వ్యాలిడేషన్ అవసరం లేదు. తను డిసైడ్ అయిపోయాడు, ఇది నేను చేసింది మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయాను. అందులో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో కూడా ఎక్కువ తాగకు అని చెప్పేసి వెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇంకా ఇవన్నీ తనకి ఇంపాక్ట్ అవ్వ. కాకపోతే కొడుకు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీకు బిడ్డ ఉంది కదా, నీకు అర్థమవుతుంది అని అంటాడు. క్యారెక్టర్ ఇన్కన్సిస్టెంట్ కాకుండా ఒక రూటెడ్ గా క్యారెక్టర్ రియలిస్టిక్ గా ఉండేలాగా ప్లాన్ చేసాం. ఓకే, నైస్. ఇన్ఫాక్ట్ నవదీప్ గారు క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే థ్యాంక్ యూ సార్. ఆయన సర్పంచ్ అంటారు కాబట్టి, కానీ ఆయన కమ్యూనిటీ ఏదైనా చూపించారు మీరు. బట్ ఆయన వస్తున్నప్పుడు బైక్లో జేబీబ్ అని చెప్పి నెంబర్ ప్లేట్ చూపిస్తారు. అండ్ మొత్తం అంటే కొంచెం ఫన్నీ టింజ్ అనిపించినా సరే ఆయన క్యారెక్టర్కి మీరు ఇన్హెరెంట్గా ఏంటంటే ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన సర్పంచ్ చాలా హానెస్ట్గా ఒక ఊరికి ఏదో చేద్దామనే ఉంటుంది వాడికి. బట్ చూసి వాళ్ళందరూ ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు. అది డైరెక్ట్గా మీరు చెప్పకుండా చాలా సటిల్గా చెప్తారు. లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ చెప్పి ఎండింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అది పాయింట్ అవుట్. సేమ్ టైం ఏంటంటే అతను హ్యూమిలేట్ చేసినట్టు కూడా ఉండరు ఎవరు, జస్ట్ దట్ పట్టించుకోరు, దండం పెడతా ఉంటారు, ప్లస్ పట్టించుకోరు. అంటే అదే సార్, అది చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బ్యూటిఫుల్ నోన్స్. అది నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, సర్పంచ్ క్యారెక్టర్ త్రూ మనకి రిజర్వేషన్ లో సర్పంచ్లుగా మనకి సర్పంచ్లు చేస్తున్నారు. బట్ రియల్ పవర్ లైస్ విత్ ద పీపుల్ హు ఆర్ ఇన్ డామినెంట్ కమ్యూనిటీలోనే. బట్ దిస్ ఫెలో డజంట్ టేక్ దట్.
అసెప్ట్ చేస్తున్నాడు తను తాను. అదే అవుట్ ఫోకస్ నుంచి ఇన్ ఫోకస్ రావడం షార్ట్ కూడా అదే, లేకంటే నువ్వు ఒప్పుకపోయినా నేను వస్తాను, నేను పడతాను, నేను నిలబెడతా మాట్లాడతాను అని చెప్పి అంటాడు. సో ఈ క్యారెక్టర్ ఇక్కడ పవర్ గేమ్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంది. సి దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్, బట్ స్టిల్ దర్ ఇస్ ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ అలా అని చెప్పి ఆగిపోకూడదు, వెళ్ళు మాట్లాడు నిలబడు. అందుకని మొదటి నుంచి లాస్ట్ దాకా ఈయనకి ఈ క్యారెక్టర్, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా డామినెంట్ గా పుష్ చేస్తున్నట్టు ఉన్న లోపల చాలా పెద్ద పెయిన్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది దానికి. ఆ ట్రామాని కూడా తను ఏది దాన్ని ఎట్లాగో అట్లా చేయడం కాకుండా హిస్ ట్రైన్ ఈజ్ ఓవే బట్ లిమిట్ అయిపోయాడు. సో ఈ nuances సార్ ఐ జస్ట్ లవ్ రైటింగ్ సర్పంచ్ సీతారాం. లేదండి, చాలా ఆ క్యారెక్టర్లో మీరు డెప్త్ అంటే చాలా ఇప్పుడు ఏదో ఓవర్ డ్రామాటిక్ గా ఏదో చెప్పేయాలని చెప్పేయకుండా ద వే సటిల్ గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, శివాజీ గారు ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు. అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా, ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు అది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్ విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడి ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత రౌండ్ కాదు, బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుందండి, అంతే. ఏం మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్. అది ఎందుకంటే కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీ హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా. బట్ మీకు అది వచ్చేస్తుంది 1 or 2 days అయినా కూడా. లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు, 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లేకపోతే ఒక 20 minutes అలా ఉంది, కన్ఫ్యూజ్ అయింది అన్నారు. సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్తో బయటకు వస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది. ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారిలో నాకు స్మార్ట్నెస్, బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే, జనరల్గా ఎవరైనా కూడా అప్పర్ క్యాస్ట్ బ్యారియర్స్ గురించి, క్యాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు. బట్ దీంట్లో అప్పర్ క్యాస్ట్లోనే మళ్ళీ ఒక 2 layers వేసి తీసుకెళ్లారు చూసారా, అది ఈ రోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది. అది థ్యాంక్ యూ సార్. ఇదివరకు ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది, ఇండియన్ మాల ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కాదు సార్, ఓసీల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటే చూసారా. సో అదనమాట, మీరు అప్పర్ క్యాస్ట్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా 2 division చేసిన విషయం అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ రోజు అందరికీ అది బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. అయితే ఇదే సార్, లైక్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది. ఇవాళ నీ కులపల్లి వెనకాల మురిసిపోతున్నామో, వాళ్ళకి నచ్చని పని చేసి చూడు, నిన్నే తినేస్తారని. సో శివాజీ అనే క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు, తినేయడానికి రెడీ అయిపోతారు. అంటే కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్. అంటే నువ్వు నా రూల్స్ లో ఉన్నావా హ్యాపీ, నా రూల్ దాటావా నువ్వు నా ఓడైనా కథం. సో ఇది ఆ ఇంటర్నల్ గా ఉన్నది. దెన్ దెర్ ఇస్ దిస్ అప్రెషన్ అండ్ ఆల్. బట్ యా సార్, లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బి లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు వన్స్ క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శివాజీ గారు మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్ ఏంటంటే 2 ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కనున్న సరౌండింగ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా. ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ 2-3 సీన్స్ ఉన్నాయి చూసారా, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా. అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంత రాగా కర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా. ఇక ఆవిడ ఏమండి మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది, అంటే వైఫ్ అవగానే అలా వచ్చేస్తుందా లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ అనగానే వస్తుంది అలాగా? ఉండాలి అన్నారు. ఏది చాలా నిజంగా రిలేటబుల్ గా యాక్ట్ చేయాలి అన్నారు. రిలేటబుల్ గా లేదు, రిలయబుల్ గా ఉందంటే రియల్ లైఫ్ లో కూడా అంతేనే గమనిస్తాం. ఇంకా
విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇది ఈ రోజు కంటెంట్ఫుల్ అవ్వచ్చు, 2-3 రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవ్వడం లేట్ అవ్వచ్చాము ఒక 1 or 2 days, బట్ వన్స్ ఇట్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు. మీడియా మోసేది మోస్తుంది, ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం. ఇప్పటికే ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా. ఇప్పుడైతే మైత్రి చేతిలో ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సార్, చావు మనిషికి చివరికి ఇచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తోని ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు. ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది, అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది, ఆ చావుకి ఇచ్చే విలువ అది. సినిమా సోల్ అంతా కూడా ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా 10 మందికి చెప్తారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి, యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి. ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే, నాకు అందరూ శివాజీ అన్న అయితే ఆ గ్రీన్ కండవ వేసుకొని కనబడుతున్నట్టుగా ఉన్నాడు. దట్ అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి 132కి ఫోన్ చేశాను నేను. అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు. కాకపోతే మీ దానిలో నేను ఒకటి ఏకీభవించలేకపోతున్నాను. 2004 కథలో చూపారు, దేవి ప్రసాద్ గారితో చెప్తారు, ఒక చదువు నాయకుడు అయ్యే 2 మారుస్తాయి అని. రాజకీయం చదువు అంటే నాయకుడు అంటే రాజకీయం అనే నా ఉద్దేశం. అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ అది కరెక్ట్. అదే ఇందాక మీరు అడిగిన ప్రశ్న, నవదీప్ క్యారెక్టర్లో నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడితే అన్న అర్థమైందన్న, చదువు లేదంటే రాజకీయం ఇది మారుతుంది. అదే అదే చదువు రాజకీయం అనేది మారుతుంది అన్నారు సార్. సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి, చదువు వల్ల ఇంకో 10 ఏళ్లలో మొత్తం మారిపోద్ది అనుకుంటా. మనం 1980s నుంచి వస్తున్నాం, 2025లో మారుతుందా సార్? సార్ ఇప్పుడు నిప్పు అనేది మనకి వేడికి వాడుకోవచ్చు, కాల్చుకోవడానికి వాడుకోవచ్చు సార్. సో చదువు అనేది మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. దానికి నేను అంటానంటే దట్స్ ఓన్లీ వే అవుట్. మీకు ఇంకో వే అవుట్ చెప్పండి, నాకు బెటర్ వే అవుట్ చెప్పండి. నేను ఏ ఊరు నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నా టీచర్లు, నాకు చదువు చెప్పిన నాకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ మా సార్ కానీ ఆ కాన్ఫిడెన్సే సార్. అంటే నేను ఇప్పుడు ఒక కథ రాసి కథగా వీళ్ళందరి మందికి మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చదువు. సో నేను నమ్మాను, నేను మారాను, నేను దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంచి పొజిషన్లో నేను ఫీల్ అవుతున్నాను. అది నాకు అనిపించినప్పుడు నేను తోటిగా నాతోటి ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరే నువ్వు ఎలా చేసావురా అని అంటే మేబీ గో హెడ్ అండ్ డూ దట్. లైక్ చదువు 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 అనేది నేను నా అబ్జెక్ట్ కింద చెప్పాను సార్. సార్ శివాజీ అన్న, ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత దగ్గరగా ఉండే ఒక క్యారెక్టర్, మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంది దాని కంక్లూజన్ ఏంటి అసలు? అది మీరు అంత ఎమోషనల్గా మీద. మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో ఒక చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఈ జీవితంలో ఏమీ తెలియదు. ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్. ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకని ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నాన్న నేను సినిమా గురించే మాట్లాడతాను, 100% నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను. చాలా చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 వేశారు కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సారీ రామకృష్ణ గారు ఒకసారి సార్, అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తెలిసింది. మొన్న మీ క్యారెక్టర్ కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు. వాళ్ళు కూడా చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. లైఫ్ కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్ గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ ఆ మాట చెప్తున్నారు సార్. డెఫినెట్ గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వారికి వెళ్ళలేదేమో, వెళ్తే కనుక 100% పిలిచి మా అందరికి బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గారు అందరూ అసలు ఒక పేరు పెట్టడం లేదు మేడం, నిజంగా
నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ నలుగురు చేశారు, ఈ ఐదుగురు చేశారు అన్నట్లుగా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి. డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ బెన్నీ గారు. మీకు డబ్బులు వచ్చి మళ్ళీ 4 దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మురళి గారు హాయ్ అండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు రైటింగ్ ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబ్. అమ్మాయి చాలా బాగా చేసింది. హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా. తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి, చెప్పొచ్చలేదు ఇది. సో తన పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి. లేకంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ షీస్ గెటింగ్. లేకంటే శివాజీ అన్నని అడుగుతున్నారు, రాధ్యాన్ని అడుగుతున్నారు, లైక్ అందరూ అంటే వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదని అడుగుతున్నారు. సో ద అప్లాస్ ఈస్ లైక్ హ్యూమన్ లైక్ బ్లాక్ బస్ట్ అప్లాస్ ఉంది. ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ us. తను యాక్చువల్లీ లైక్ షీస్ మిస్సింగ్ అవుట్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంతా టీం మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ కన్వే తను థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు. గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి. నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పింది. సో షీఈస్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ ఐమ్ కన్వింగ్ హర్ రిగార్డ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు సార్. సినిమా సూపర్ హిట్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ డెలివరీ చేసినప్పుడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో యూ కెన్ సే ఇట్, కులము ఇది ఉన్న వ్యక్తి ఎవరి ద్వారా మారచ్చు, కానీ అక్కడ ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని, అది కూడా తప్పుగా కాదు, ఒక అమ్మాయి ఎలాంటి అమ్మాయి ద్వారా చెప్తే ఆయన మారాడు అన్న పాయింట్ని డెలివర్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని ఆయన పెంచడం అనే విధానం చూపించారు. దట్ ఇస్ కంప్లీట్లీ ఒక పీక్ అనిపించింది సార్ అది. వ్యక్తి అనేది సో అది బాగా కనెక్ట్ అయింది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ శివాజీ గారు నిజంగా వీ ఫీల్ లైక్ మీకు ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం ఇది అవుతుంది అనేది. మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ శివాజీ గారిని అలా మళ్ళీ ఇంకా మంచి క్యారెక్టర్స్లో చూడాలి. అండ్ నవదీప్ గారు 2.0 ఆ 2.0 అలాగే వేయండి. 2.0తోనే మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని. సో నో కంప్లైంట్ సార్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు రీఐటరేట్ అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం. చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం. చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు, ఒక కథ, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు. కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్. సో ఫీల్ అయ్యి చెప్తా లేదు మనం ఫుల్గా చెప్పాలి, లేదురా అవసరం లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ అంటే చూస్తున్నాము, బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయెన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేస్తాను నేను స్పెసిఫిక్గా. సో మీకు బెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పర్ఫార్మెన్స్ సార్? అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్ప అవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి. మేబీ గాడ్స్ గ్రేస్. ఇది పూర్వనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దానికి దీనికి అసలు సంబంధం ఉంది. అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది. నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ.
దాని తర్వాత వచ్చేది భూమిక గారు, నేను, షన్ను లవ్ స్టోరీ అది. దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అని వచ్చింది లక్, అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం నేనే చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు. వస్తుంది, ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అంటే భగవంతుడు వెళ్ళిపోతాం, అంతే. గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వి నో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యామేనన్ దొరకలేదని, అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది. బెన్నీ గారు సార్ ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది, మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక టిన్ లైన్ని, చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత? అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒకటే అండి, హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది. అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోపే ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతమంది చూసానని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఒకళ్ళు కూడా బాగాలేదని చెప్పలేదు. ట్రూ, అది బిగ్గెస్ట్ థింగ్, అదే హోప్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవదీప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది. ఐడియా ఎవరిదో కానీ, బట్ చాలా ఆల్రెడీ చెప్పారు మీదని. మీకు ఆల్రెడీ కాంప్లిమెంట్ ఒకటి ఉంది, క్రేజియస్ట్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికి వస్తూ ఉంటాయని చెప్పి. సో ఆల్రెడీ అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ 2.0 ఎలా ఉందంటే, నాకు గౌతమ్ ఎస్ఎస్సి పాత్రని గుర్తు చేసింది. వెంకయ్యమ్మ వంకాయ పులుసు ఎరగదీసిన కుమ్మేసిందని. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని? పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది. ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో హౌ యూ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు?
నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి, అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ శిశి అండ్ చందమామ అండి. అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికలీ కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత ప్రాసెస్లో ఐ డన్ చాలా సినిమాలు చేసాను. అది ఎప్పుడండి 2007 అది, ఎగ్జాక్ట్లీ. అంటే 15 ఇయర్స్. 2007 అంటే 18 ఇయర్స్ అంతేనా? అంతే కదా, 18 ఇయర్స్. నేను 2004లో జై రిలీజ్ అయింది. దిస్ ఈజ్ 2025, 21 ఇయర్స్గా యాక్టర్గా ఉన్నాను నేను. దాంట్లో ఫస్ట్ 2012 ఐ థింక్ అరౌండ్ చందమామ వాజ్ 2008-9 ఆర్ వాట్ ఎవర్, ఆర్యా 2 was 12. సో ఆ 2 సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను. అంటే లీడ్గా చేశాను, సపోర్టింగ్గా చేశాను, నెగిటివ్గా చేశాను, చాలా చేశాను. బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్. అండ్ తర్వాత ఐ డన్ మెనీ ఇంటెన్స్ రోల్స్. అవి కూడా అంటే బాగా చేసాం అదే ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యా 2 వాటర్. బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా. యాజ్ ఎ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి, ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ నాకు కామెడీ ఇష్టం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి. అండ్ దెన్ వీ థరోలీ ఎంజాయ్ మేకింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేసాం. అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం. అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో మనం ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేసాం. సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నెక్స్ట్ మురళి గారు ఒక దీన్ని సర్పంచ్ని ఎక్స్టెండ్ చేయాలని నేను మీ తరఫున ఆయన కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాను. ఫుల్ ఆయన్నే పెట్టి చేయండి ఒకటి, మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ శివాజీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఏం జరిగిందో అన్ని చూస్తాం. బట్ మాకు ఈ సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు. దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము. సో 2 రోజులు నేను చూస్తున్నాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దట్ పవర్ ప్యాక్డ్. ఈ సినిమా ఫస్ట్ మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మా. సముద్రం సైలెంట్గా ఉందంటే